చేయవలసిన బాధ్యత మనందరిది, మన పిల్లలందరిది. మన పిల్లలు ఎవరో కూడా ఆదివారం బయట ఉండకూడదు, బయట ఎక్కడ కనపడకూడదు. ఒకవేళ ఉంటే హాస్టల్లో ఉండాలి, లేకపోతే డాక్టర్ గారు ఎక్కడ ఉండాలండి? హాస్టల్లో లేరానికి ఎక్కడ ఉండాలి? డాక్టర్ గారు ఆదివారం ఇక్కడ ఉండాలి, హాస్టల్లో నన్ను ఉండాలి, ఇక్కడ ఉండాలి. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళటాక లేదు, చుట్టాల ఇంటికి వెళ్ళటాక లేదు ఆదివారం. అలా నేర్పొద్దు. కొంతమంది చుట్టాల ఇంటికి పంపించేస్తారు, సెలవులు వచ్చినాయని చుట్టాల ఇంటికి పంపించేస్తారు. అది కాదు, ఆదివారం వచ్చింది అని అంటే మాత్రం ఒకవేళ హాస్టల్లో ఉన్నారనుకోండి, హాస్టల్లోనే ఉండాలి, లేకపోతే కంపల్సరీగా ఆరాధనలో ఉండాలి. వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, లేకపోతే బంధువుల ఇంటికి, స్నేహితులతో పంపించడం. స్నేహితులలో పంపించేస్తాను కొంతమంది, పిల్లలన్నా పంపకూడదు. సరే, మిగిలిన టైం మీ ఇష్టం, అది ఏమన్నా కానివ్వండి. ఆరాధన టైంలో మాత్రం పిల్లలు ఎక్కడున్నా ఇక్కడ రావాలి. యేసు ప్రభు పిల్లలకి అంతటి ప్రాధాన్యత ఇచ్చేమంటున్నారంటే, ఇటువంటి వారిదే దేవుని రాజ్యం. మీరు వాళ్ళని ఆటంకపరచకండి. ఆటంకపరిస్తే వాళ్ళు భవిష్యత్తులో ఏమైపోతారండి? దేవుని పిల్లలు కారు. దేవుడు మనల్ని ఒకవేళ వాళ్ళకి నేర్పేంత సమయం లేకుండా మనం పిలుపునందుకు వెళ్ళిపోయామనుకోండి, వాళ్ళకి నేర్పేవాళ్ళు ఎవరు ఉండరు, మనం ఉండగానే నేర్పాలన్నమాట. కాబట్టి ఇందులో మనం నేర్చుకునే నీతి ఏంటంటే, ఒకటి, సండే స్కూల్కి పిల్లల్ని, మిగిలినటువంటి క్లాసుకు కూడా పిల్లల్ని, ఆరాధనకి పిల్లల్ని తీసుకురావడం అనేది మన బాధ్యత. యేసు ప్రభు వాళ్ళని రానివ్వండి, ఆటంకపరచొద్దు, ఎలాంటి వారిది దేవుని రాజ్యం అని చెప్పాడు. వాస్తవానికి వాళ్ళ దేవుని రాజ్యానికి అర్హులు ప్రస్తుతానికి. ఆ తర్వాత ఇంకొక విషయాన్ని ఆలోచించి మనం ముగించేసుకుందాం. జీ పాయింట్. లోక సువార్త 7వ అధ్యాయము 11 నుంచి కొన్ని వచనాలు చదువు. లోక సువార్త 7వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువు. నాయనను ఒక ఊరికి వెళ్ళి ఆయన శిష్యులను బహు జనసమూహమును ఆయనతో కూడా వెళ్ళిచుండి, ఆయన ఆ ఊరి గవిని వద్దకు వచ్చి చనిపోయినాక అతన్ని వెలుపలకు మోసుకుని పోబడుచుండే. అతని తల్లికి అతడు ఒక్కడే కుమారుడు, ఆమె ఎవరు? విధవరాలు. ఆ ఊరి జనులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్తున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగి. చాలు. ఇక్కడ ఎవరి గురించి చెప్పాలనుకున్నాడు అని అంటే, ఓ విధవరాలు ఉంది. ఆ విధవరాలకి అతను ఒక్కడే కుమారుడు. భర్త చనిపోయాడు, కుమారుడు కూడా చనిపోయాడు. ఎంతటి దుఃఖంలో ఉంటుందండి ఆమె. కృంగిపోయి ఉంటుంది అన్నమాట. కృంగిపోయింది, ఏడుస్తూ ఉంది. పాడిని కట్టి తీసుకెళ్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఆమెను చూసి కనికరపడి, నువ్వు ఏడవద్దు, ధైర్యంగా ఉండు, నేనున్నాను అని చెప్పి ఆమెను ఏం చేశాడంటే ఆ పాడిని ముట్టాడు. తీసుకెళ్ళిపోయేటటువంటి ఆ పాడిని ముట్టాడు అన్నమాట. వెంటనే అతను లేపబడ్డాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, విధవరాలి పట్ల ఈ ఒక సందర్భం మనం చదివాం. కానీ విధవరాలి పట్ల
యేసు ప్రభు చూపినటువంటి మాదిరి. ఆమె వృద్ధురాలు, ఉన్నది ఒకడే బిడ్డ, భర్త చనిపోయాడు. అటువంటిప్పుడు ఇంకా దిక్కెవరండి ఆమెకి? విధవరాల విషయంలో ఆలోచిస్తే ఆమె సర్వం కోల్పోయినటువంటి స్త్రీ అన్నమాట. భర్తను కోల్పోవటం అంటే సర్వం కోల్పోవటమే. పిల్లలున్నా అంత ఆదరణ భర్త ద్వారా కలిగినటువంటి ఆదరణ పిల్లల ద్వారా కలగదు. భర్తను పోగొట్టుకున్న స్త్రీ కృంగిపోయి కుమిలిపోయి ఆమె మనోవేదనతో ఉంటుంది. అటువంటి స్త్రీని యేసుప్రభు చూసి ధైర్యపరిచి ఆమెను ఆటంకపరచు, అంటే ఆమె విషయం, అంటే ఈ బిడ్డని లేవనెత్తి ఆమెను ధైర్యపరిచి ఆమె మీద కనికరపడ్డాడు అనేటువంటి మాటలు రాయబడి. బైబిల్లో చాలా పదాలు ఉన్నాయి. విధవరాలి పక్షాన పాత నిబంధన అంటాడు. విధవరాలి పక్షాన ఎవరు వాదిస్తారంట? న్యాయాధిపతి ఎవరు అంటే అందరూ ప్లేటర్లు పెట్టుకుంటారు. జడ్జి ముందు వాదించడం కొరకు డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్లేటర్లు, గొప్ప గొప్ప ప్లేటర్లు పెడతారు. పేరు పొందినటువంటి ప్లేటర్లు పెట్టుకుంటారు. విధవరాల పక్షాన్ని ఎవరు వాదిస్తారంటున్నారు? ఎవరు న్యాయాధిపతి? ఎవరు లాయరు? అనుమానం చూస్తుంది. దేవుడే. దేవుడు నేనుండి ఆ పక్షాన్ని నేను వాదిస్తాను అన్నాడు. విధవరాలను గురించి బైబిల్లో చాలా సందర్భాల్లో చాలా మాటలు చెప్పాడు. విధవరాలని ఇక్కడ మనం నేర్చుకుంది ఏంటంటే, మన సమయం వస్తుంది కాబట్టి చిన్న చూపు చూడకూడదు. విధవరాలంటే అందరికీ చిన్న చూపేనండి. ఆమె ఒకవేళ ఆమె పొలం ఏదన్నా అష్ట కష్టాల్లో ఉండి అమ్మాలనుకోండి, ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎంతకు అడుగుతారండి? ఆమె విధవరాలు, ఇంకో భూమి లేదు ఆమెకి, ఉన్నది అది అవసరం అంటే లోకుగా ఉంటుందన్నమాట. ఆమె భూమిని అడగాలన్నా, ఆమె ఇంటిని అడగాలన్నా, ఆమె ఏదైనా వస్తువు ఉంటే ఒకవేళ తాకట్టు పెట్టుకోవాలన్నా అన్నిటికీ ఎలా ఉంటుందనంటే, ఈమె తీసుకెళ్ళలేదు, ఈమె విడిపించుకోలేదు అనేటువంటి ఒక చిన్న చూపు ఉంటుంది. అలా ఉండొద్దు అంటాడు. కనికరి పడటం అనేది నేర్చుకోండి, సహాయం చేయటం అనేది నేర్చుకోండి. ఆ విషయంలో మీరు అలా చేయొద్దు అంటాడు. విధవరాలకు మేలు చేయాలి కానీ విధవరాల పట్ల చిన్న చూపు చూడకూడదు అంటాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే నేర్చుకునేది, మన దేశ సాంప్రదాయాల్లో విధవరాలు అని అంటే మరింత చిన్నచూపు. సంప్రదాయాలంటే ఆమె ఒకవేళ ఆమెను శుభకార్యాలకు పిలవరు చాలామంది. డాక్టర్ మీరు విన్నారా, చూసారా ఎవరినన్నా? చాలామందిని శుభకార్యాలకు పిలవరు. ఏ కొన్ని కార్యక్రమాలు పెళ్ళి అయ్యేటప్పుడు పసుపు వేయడం అంటారు కదా, ఆ కార్యక్రమానికి వాళ్ళని పిలవరు. ఆ ఒకటే కాదు, శుభకార్యానికి దేనికి కూడా ఆమెను ఇన్వాల్వ్ చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ వాళ్ళు గొప్పవాళ్ళు అయితేనండి, అంటే వాళ్ళని విమర్శించడం కాదు, ఇందిరాగాంధీ భర్తను పోగొట్టుకున్నటువంటి స్త్రీ మన దేశాన్ని పరిపాలించింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి స్త్రీలలో అటువంటి స్త్రీలు అంటే ఉన్నతంగా ఉన్నటువంటి స్త్రీలని ఉన్నతంగానే చూస్తారు, లేనటువంటి వాళ్ళని అలాగే చూస్తారు, లేనటువంటి స్థితిలోనే చూస్తుంటారు. విధవరాలని అలా చూడవద్దు అంటున్నాడు అన్నమాట. శుభకార్యాలకి వాళ్ళని పిలవకుండా ఉండటం అనేది కానీ, లేకపోతే ఊరు వెళ్ళేటప్పుడు ఎదురయ్యారనుకోండి, ఎదురైతే ఏం చేస్తారు? ఇస్రాయేల్
బయలుదేరాం. మానేస్తారు కానీ మానకూడదు. చాలామంది అలా చేస్తుంటారు. వాళ్ళు నిజంగా చాలా నొచ్చుకుంటారు అన్నమాట. వాళ్ళు కూడా మనల్ని చూసి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు, నన్ను చూసి వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు, నన్ను బట్టి వీళ్ళు ఇలా ఇలా ఉన్నారు అలా ఉన్నారని చెప్పి చాలా నొచ్చుకుంటుంది. ఆమె భయపడుతూ భయపడుతూ బయటకు రావాలి. నేను ఎవరికి ఎదురవుతాను, ఎవరు తిట్టుకుంటారు ఏంటోనని. కాబట్టి వాళ్ళని గౌరవపరచడం అనేది నేర్చుకోండి. వాళ్ళని గౌరవపరచాలండి. మేము అంటే కామరగూడ వెళ్ళకముందు ఇక్కడ ఉన్నప్పుడు బుడుగా మా ఇంటికాడ ఉండేది. మా ఇంటికాడ అంటే అది ఇల్లు ఇది ఇల్లు. ఒకళ్ళు కప్పుకుని మేము ప్రయాణం అయ్యేటప్పుడు ఎదురైందనుగా ఆయన నేను వస్తున్నాను అనుకుంటే ఇది అనేది. అలా అదేం లేదు అమ్మ, నువ్వు రా, నువ్వు వచ్చే వరకు వెళ్ళనని ఉండేను. అలా చాలామంది ఆ భావం వాళ్ళకు ఉండేదన్నమాట. అయ్యో మేము ఎదురైతే ఏ అశుభం జరుగుతుందని. అప్పుడు కాదు ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా అటువంటి భావన ఉండకూడదు. ఒక్కళ్ళ గురించి కాదు, అందరి గురించి కూడా మనం ఎలా ఉండాలంటే అటువంటి స్త్రీలను గౌరవించి వాళ్ళ గౌరవపదంగా ఇంకా హానర్ చేసేటట్టుగా ఉండాలి తప్ప వాళ్ళని మనం ఒకే ఒక విషయంలో మనం వాళ్ళని ఇక్కడ కొంచెం సంఘంలో గౌరవపరుస్తాం. ఈ డిసెంబర్ 14వ తారీఖుకి అశోక్ గారు కొన్ని చీరలు కొని అటువంటి వాళ్ళకి ఇస్తున్నాం. కానీ అదే భావన ఎప్పుడు ఉండాలన్నమాట. వాళ్ళ మీద వాళ్ళు వెనకబడ్డారు, భర్తను పోగొట్టుకున్నారు, నష్టపోయారు, వాళ్ళని మనం బలపరుస్తాం అని చెప్పే భావన ఆ చీర ఇచ్చేటప్పుడు ఒక్కసారే కాదు, అన్ని పరిస్థితుల్లో వాళ్ళని అలా ఇన్వాల్వ్ చేయగలుగుతాడు. వాళ్ళకి ఒక రకమైనటువంటి ధైర్యం వస్తుంది అన్నమాట, పట్టు దొరుకుద్ది. కాబట్టి ఎప్పుడు కూడా విధవరాలిని ఇటువంటి సెంటిమెంట్లతో కృంగదీయొద్దు. సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ కృంగదీయొద్దు. కృంగదీస్తే వాళ్ళు ఏమైపోతారు, ఇంకా కృంగిపోయి త్వరగా చనిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేద్దాం. మన కార్యక్రమాలన్నింటిలోనే ఇన్వాల్వ్ చేద్దాం. మన ఇంట్లో జరిగేటటువంటి కార్యక్రమాలను ఇన్వాల్వ్ చేద్దాం. వాళ్ళకి ఏ విధంగానూ నొప్పి తగలకుండా వాళ్ళని మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అనుకోకుండా ఉండేటట్టుగా చూడాలి. అది చూడనటువంటి తత్వం క్రైస్తవ్యం కాదు. చూడనటువంటి తత్వం అది దేవుని పిల్లలకి ఉండేటటువంటి మనసు అది కాదు. యేసు ప్రభు అటువంటి వారిని ఎక్కువ చేరదీసి అటువంటి వారినే అభినందిస్తూ అటువంటి వారిని అన్ని విషయాల్లో ఆయన అభినందించినట్టుగా కనపడదు. కానుకేసేటప్పుడు కూడా ఓసారి యేసు ప్రభు ఎవరిని చూశాడండి? పేద విధవరాలు అన్నమాట. పేద విధవరాలు. ఆమె పేదరికంలో ఉంది. ఉన్నదే ఆ డబ్బులు. యేసు ప్రభు ఆమె అభినందిస్తూ సంఘంలో చాలామంది ఊగిపోయారన్నమాట. మీ అందరికంటే ఏమీ ఎక్కువ వేసింది అనేటప్పటికి అందులో చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు, డాలర్లు వేసిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఎక్కువ వేసిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నారు? మీ అందరికంటే ఏమీ ఎక్కువ వేసింది అనేటప్పటికి వీళ్ళు చాలా కోపం వచ్చిందనమాట. ఆమె ఎలా వేస్తుంది? ఏముందని వేస్తుంది? మాకంటే ఎక్కువ వేసిందా అన్నట్టు. కానీ ఆమె ఎక్కువ వేసింది. ఎలా వేసిందండి? జీవనం ఉన్నదంతా కూడా వేసింది. మన పాటలో ఉంది కదా, జీవనమంతయు. ఆమెకు ఉన్నటువంటి ఇక వేసిన తర్వాత ఒక ఇడ్లీ కొనుక్కుందామన్నా ఒక ఇడ్లీకి కూడా డబ్బులు లేవు. తన దగ్గర ఏదైతే ఉందో అంతా వేసేసింది అన్నమాట. జీవనం అంతా వేసేసింది. ఇప్పుడు మనం దేవునికి కానుకిస్తున్నాం, ఇచ్చిన తర్వాత ఇంకేమైనా మిగులుతున్నాయని జోబులో? మిగలలేదన్నారు డాక్టర్ గారు. మిగలకుండా మొత్తం ఉడిచేసేస్తున్నారా? మిగులుతున్నాయి. మనకి ఊరు వెళ్ళటానికి ఉన్నాయి డబ్బులు, ఇంట్లో సరుకులకు ఉన్నాయి, ఇంకా మన దగ్గర ఎక్స్ట్రానే డబ్బులు ఉన్నాయి. మనం జీవనాన్ని అంతటిని మనం వేయట్లేదు. ఆమె ఏం చేసిందంటే జీవనం అంతా వేసింది అనమాట. అంటే తన బ్రతుకుకి రేపు బ్రతకడానికి ఉన్నటువంటివి కూడా వేసేసింది అనమాట. ఆమెను అందుకే అభినందించి వాళ్ళలో ఆమెని ప్రోత్సహించాడు. ఇదిగో ఈమె మీ అందరికంటే ఎక్కువ వేసింది, ఆమె జీవనమంతా వేసింది. కాబట్టి మనం
అన్ని సందర్భాల్లో వారిని అభినందించడానికి చూద్దాం, ప్రోత్సహించడానికి మన శుభకార్యాలకు పిలుద్దాం, వారిని వాళ్ళు బలంగా ఉండటం కొరకు అన్ని కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ చేద్దాం. అటువంటి విధవరాల దగ్గర నుంచి మనం ఏది ఆశించకూడదు. అటువంటి విధవరాల దగ్గర నుంచి మనం ఏది తీసుకోవటానికి ఇష్టపడకూడదు. ఆమెను ప్రోత్సహించేటటువంటి వారిగా ఉండాలి. విధవరాల పక్షాన నేనున్నాను అని చెప్తున్నాడు దేవుడు. ఇలా ఆలోచిస్తూ పోతే యేసు ప్రభు చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో ఆయన మనకు ఒక మాదిరిని కనబరిచాడు. ఆయన జీవితకాలంలో ఎంతోమందికి విధవరాండ్రికి సహాయం చేశాడు. ఆదరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. పాత నిబంధన కాలం నుంచి దేవుడు అటువంటి వాళ్ళ పక్షాన నేనున్నాను అని చెప్పి ఆయన వాదిస్తూ ఉన్నాడు. నేనున్నాను, వాళ్ళ జోలు తీయొద్దు, మీరు వాళ్ళ పక్షాన నేనున్నాను అంటాడు. సరే, ఈరోజు మనం విన్నటువంటి మాటలను బట్టి రెండు విషయాలు ఆలోచించామా? అంతే కదా. ఒకటి, ఏ విషయాన్ని? రోగులను దర్శించే విషయంలో ఒకటి నేర్చుకున్నదే మరి వదిలేసాం, తిరిగి మళ్ళీ పునర్ప్రారంభం చేద్దాం. ఈసారి డబ్బులు ఇచ్చేటప్పుడు కొందరు వెళ్ళి ప్రార్థన చేసి డబ్బులు ఇచ్చేటట్టుగానే చేద్దాం. ఒకరోజు లేట్ అయినా పర్వాలేదు, అవసరానికి ఇస్తే మంచిది. అయితే అందరూ కలిసి వెళ్ళటానికి ఆలోచిద్దాం. పొందినటువంటి వారు కూడా పొందాము అనే ఒక కృతజ్ఞతను తెలియజేసేటట్టుగా ఉండాలి. అటువంటి వారు అంటే రోగుల్ని దర్శించడం, ప్రార్థన చేయటం, సహాయం చేయటం. జీవనం దర్శించటం, ప్రార్థన చేయటం, సహాయం చేయటం. ఈ మూడు యేసు ప్రభు చేసి చూపించారు. సహాయం చేశారు, ఆయన దర్శించారు, ప్రార్థన చేశారు, స్వస్థపరిచారు. అలాగే మనం కూడా వారిని దర్శిద్దాం, ప్రార్థన చేద్దాం, సహాయం చేయడానికి సిద్ధపడదాం. రెండో మాట, చిన్నపిల్లల్ని ఆటంకపరిచే వారిగా ఉండొద్దు. ఆటంకపరచడం అంటే వాళ్ళని పట్టించుకోకపోవటమే. ఆటంకపరచడం అంటే వాళ్ళ పట్ల మన బాధ్యత వహించకపోవటమే. వచ్చేవారం ఎంతమంది పిల్లలు వస్తారో చూద్దాం. దుర్గారావు, వచ్చేవారం ఎంతమంది పిల్లలు వస్తారో చూద్దాం. నాకు ఒకసారి చెప్పు, ఎంతమంది వచ్చారు? పిల్లల్ని చాలామందిని ఇంటి దగ్గరే ఉంచేస్తున్నారు. అది యేసు ప్రభు చెప్తున్న ధర్మం కాదు. అది అటువంటి వాళ్ళ మేడకి తిరగట్రాయి కట్టండి అంటున్నాడు. అలా ఉంచొద్దు. మన పిల్లలందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి వాళ్ళని తరిపిదిద్దాం. దేవుని యొక్క కార్యక్రమాలు అలవాటు చేద్దాం. వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళే మన తర్వాత ఈ సంఘంగా ఎదిగేది వాళ్ళే. వాళ్ళ విషయంలో మనం చర్య తీసుకుని పిల్లల్ని బలపరిచేటట్టుగా చేద్దామని ఆలోచించాం. మూడోది ఏమనుకున్నామంటే, విధవరాలి పక్షాన దేవుడు వాదిస్తున్నాడు. మనం చేయవలసిన పని ఏంటంటే, విధవరాలని చిన్న చూపు చూడొద్దు. విధవరాలని అవసరమైనంత మేరకు ఆమెను అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ చేయటాన్ని చూద్దాం. ఆమెను ధైర్యపరుద్దాం. యేసు ప్రభు చేసినంత సహాయం మనం చేయలేకపోయినా చేయగలిగినంత సహాయం చేసి ఆమె ఏమైనా లోపంలో, లోటులో, లేమిలో ఉండి బాధపడుతున్నట్టయితే ఆమెకు ఏమైనా సహాయం చేసి మనం ఆమెను ధైర్యపరుద్దాం. సంఘానికి అప్పచెప్పినటువంటి పనుల్లో, సహాయం చేసే పనుల్లో ఏ పనులు అప్పచెప్పాడండి? సువార్త ప్రకటన ఒకటి సంఘానికి అప్పచెప్పిన పని. అది లోకం చేయదు. సువార్త ప్రకటన చేయాలి, దాని కొరకు డబ్బులు ఖర్చు పెట్టాలి, సంఘం చేసే పని. రెండవది, దిక్కులేని పిల్లలకి, విధవరాంటికి సహాయం చేయాలి, వాళ్ళ కొరకు డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇవి సంఘం చేయవలసిన పని మాత్రమే. లోకంలో ఉన్నటువంటి వారికి అప్పచెప్పలేదు. ఇది సంఘమే, ఈ రెండు పనులు సంఘమే చేయాలి. కాబట్టి అటువంటి వారికి కూడా సహాయం చేసేటట్టుగా మనం ఆలోచిద్దాం. ఇలా యేసు ప్రభు ఎన్నెన్నో విషయాల్లో మాదిరిని కనపరిచి మనకు ఒక బలాన్ని చేకూర్చారు. ఆయన మాటలను వింటూ, ఆయన బోధనల్ని మనం నేర్చుకుంటూ
మనం కూడా ఈ విషయాల్లో మాదిరిని కనపరచాలి, అలవర్చుకోవాలి. సంఘంగా మనం అందరం కలిసి యేసు ప్రభు యొక్క అడుగుజాడల్లో నడవాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నేను కూడా హెచ్చరించుకుంటూ ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.